అందరికీ నమస్తే. కాంగ్రెస్లో ఒక పెద్ద డెవలప్మెంట్ నడుస్తుంది. గత 4 రోజులుగా రేవంత్ రెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్కి పోతున్నాడు. ఆయన ముఖం అంతా డల్ అయిపోయింది. సరే మాటలంటే నోరుంది మాట్లాడిస్తుండు కానీ ఆయన ఎప్పటిలాగా ఉండలేడు. ఇది కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకో డల్ అయ్యిండు 4-5 రోజుల నుంచి, 6 రోజుల నుంచి. ఢిల్లీ పోతే కూడా నిన్న ఢిల్లీలో కూడా కొంత మాట్లాడిండు కానీ భయంతో కూడుకున్న మాటలాగా కనిపించినాయి అవి. కొంత అసహనం, అసంతృప్తి, ఏదో జరుగుతుంది అన్న ఒక మనోవేదన, ఇవన్నీ కూడా ఆయనలో కనిపించినాయి. అసలు ఏం జరుగుతుంది ఆయన చూస్తే తెల్లారకల్లా కథ మొత్తం బయటపడ్డది. ఇలా గాంధీ భవన్లో డీసీసీ ప్రెసిడెంట్ల మీటింగ్ అయింది. నెక్స్ట్ మినిస్టర్లదంట, నెక్స్ట్ ఎమ్మెల్యేలదంట. మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది, వరుసగా మీటింగ్ స్టార్ట్ చేసింది. ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు అంతకుముందు కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ చాలామంది ఉన్నారు. మీనాక్షి నటరాజన్ కన్నా ముందు చాలామంది ఎప్పటి నుంచో ఎంతోమంది ఉన్నారు. కానీ ఈమె మొత్తం పార్టీని హ్యాండిల్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేసింది. చాలా లేదు, ఒక్కసారి ఒక అటెంప్ట్ చేసింది. ఒకసారి పాదయాత్ర, పీసీసీ ప్రెసిడెంట్ పాదయాత్ర, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కాదు, ఫస్టే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, విమర్శలు రాగానే నెక్స్ట్ పీసీసీ పాదయాత్రగా మార్చిండ్రు. ఓ దఫా తిరిగి వచ్చి బంద్ చేసిండ్రు. ఇదంతా జరిగింది. అప్పుడే అది కూడా హైకమాండ్ ఆదేశాలతోనే జరిగింది. మొత్తం హైకమాండ్ ఆదేశాలు లేకుండా జరగలే. అప్పటి నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటంటే పార్టీ మీద ఒక పట్టు సాధించడం, పార్టీని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం హ్యాండిల్ చేయడం. రేవంత్ రెడ్డికి పార్టీకి సంబంధం లేదు. ఆయన ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రభుత్వం వరకే ఉండాలి, కానీ పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏదో కింద మీద పడితే ఆయన ఆపేయగలిగింది రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం ఈరోజు రేపు, ఒక్కొక్కరికి 20 నిమిషాలు సపరేట్గా, వాళ్ళతో మాట మంతి. తర్వాత రేపు మళ్ళీ మినిస్టర్లతో మీటింగ్ అంట. ఇండివిజువల్ ఒకరి తర్వాత ఒకరు పోవాలి, అటెండ్ కావాలి, మాట్లాడాలి, రావాలి. తర్వాత ఎమ్మెల్యేలు గ్రూపులుగా ఎమ్మెల్యేలతో మీటింగ్ అంట మళ్ళీ మీనాక్షి నటరాజన్. ఆమె వచ్చినప్పటి నుంచి ఒక కసరత్తు నడుస్తుంది. అది చాప కింద నీరులాగా, ఒకసారి బయటికి కనబడుతుంది, ఒకసారి కనబడతలేదు, ఒకసారి ఉధృతంగా కనబడుతుంది, ఒకసారి మామూలుగా కనబడుతుంది. ఏంటంటే పార్టీ రేవంత్ రెడ్డి గ్రిప్లో నుంచి పార్టీని పక్కకు జరుపుతున్నారు. ఆ గ్రిప్పు బహుశా ఇదంతా హైకమాండ్ ఆదేశాల మేరకే జరుగుతుండొచ్చు, కానీ వాళ్ళ ప్లాన్ ఏందో తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ అయితే మొత్తం డిటాచ్ అయిపోయాడు రేవంత్ రెడ్డికి. అంతకుముందులాగా లేడు, ఇప్పుడు మొత్తం డిఫర్ అయిపోయాడు. ఆయన మొత్తం మీనాక్షి నటరాజన్తో పాటే ఉంటున్నాడు. మీనాక్షి నటరాజన్ అంటే హైకమాండ్ చెప్పింది, హైకమాండ్ ఏం చెప్తే దాన్ని ఫాలో కావాలి, అంతేగాని రేవంత్ రెడ్డి ఫాలో అయ్యేది లేదు అనేది కనబడుతుంది. ఏం చేస్తారు, ఇట్లా చేసి ఏం చేస్తారు వాళ్ళు? ఇవన్నీ ఉండొచ్చు. బహుశా రేవంత్ రెడ్డిలో అసహనానికి, ఆయనలో ఉన్న డల్నెస్కు ఇదంతా కారణం ఉండొచ్చు. మెయిన్గా రేవంత్ రెడ్డి వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయాడు. హైకమాండ్ నమ్మకాన్ని, ఆయన కాన్ఫిడెన్స్ను గెలుచుకోలేకపోయాడు కాదు, కోల్పోయాడు. ఉన్నది ఒకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు ఉన్నది, పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు ఉన్నది. కానీ ఆ తర్వాత వాళ్ళు రేవంత్ రెడ్డిని విశ్లేషించడంలో అవకాశవాదాన్ని ఫాలో అయ్యారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పలకరించడం, లేకపోతే లేదు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి స్టైల్ అది. రేవంత్ రెడ్డికి అవసరం ఉంటే మీ ఇంటికి వస్తాడు. రేవంత్ రెడ్డికి అవసరం లేకపోతే ఫోన్లో కూడా దొరకడు, ఎవరికి దొరకడు. ఇది ఈయన స్టైలే, కానీ అది హైకమాండ్ ఫాలో అయింది. హైకమాండ్ ఏం చేస్తుందంటే మొత్తం పార్టీ క్యాడర్నంతా వాళ్ళ టచ్లోకి తీసుకుంటున్నారు. పార్టీ క్యాడర్నంతా వాళ్ళ టచ్లోకి తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకునేటప్పుడు తర్వాత ఏది ఇంప్లిమెంట్ చేయాలో అది ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇంప్లిమెంట్ చేసే టైం ఎప్పుడు వస్తుంది, ఏం కదా అనేది ఎవరు ఊహించలేరు. వాళ్ళు తలుచుకుంటే ½ అన్ అవర్లో నిర్ణయం తీసుకుంటారు, రాత్రి నిర్ణయం తీసుకుంటారు. ఇట్లా మొత్తం కూడా ఆమె గ్రిప్లోకి తీసుకొని, అసలు ఇప్పుడు గవర్నమెంట్లో పదవులు భర్తీ చేయాలంటే కూడా మీనాక్షి నటరాజన్ పర్మిషన్ కావాలి. మీనాక్షి నటరాజన్ చెప్తేనే నామినేటెడ్ పోస్టులు అయినా, ఏ పోస్ట్ అయినా ఆమె ఆజ్ఞతో కావాలి, ఆమె అనుమతితో కావాలి. రేవంత్ రెడ్డి సొంతంగా యాక్చువల్గా రేవంత్ రెడ్డి చేతిలో క్యాబినెట్ ఉండదు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, కాంగ్రెస్లో, బీజేపీలో, ఈ 2 జాతీయ పార్టీలలో క్యాబినెట్ అనేది హైకమాండ్ చేతిలో ఉంటుంది. కాంగ్రెస్లో ఇంకా పర్టికులర్ చూస్తున్నారు కదా, హైకమాండ్ పలానా మనిషికి క్యాబినెట్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, పలానా మనిషికి ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు. శాఖల విషయంలో కూడా హైకమాండ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక నామినేటెడ్ పోస్టులు ఇట్లాంటివి కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగినాయి. ఆల్రెడీ ఇప్పటిదాకా మొన్నటిదాకా జరిగిన పోస్టింగ్లంతా కూడా రేవంత్ రెడ్డి ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇవ్వగలిగిండు. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో ఏరి మొన్న ఎలక్షన్స్ ముందర వచ్చిన వాళ్ళు, కొంతమంది గాంధీ భవన్ మెట్టెక్కని వాళ్ళు, అసలు కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటో తెలియని వాళ్ళు, అసలు కాంగ్రెస్తో సంబంధమే లేని వాళ్ళు, మెంబర్షిప్ లేని వాళ్ళకి కూడా పదవులు ఎట్లా వచ్చినాయంటే జస్ట్ బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు అట్లా అవకాశం లేదంట. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎవరు అనుకుంటే వాళ్ళకే
పార్టీలో సీనియర్లా పార్టీ ఆమె ఏ రోల్ తీసుకుంటో తెలియదు, లాయలిస్టులకు పదవులు ఇవ్వాలంటదా, ఆమె స్టైల్ ఏందో ఆమె ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారాలు కోసేసిండు. రేవంత్ రెడ్డి అధికారం లేదు. ఎవరో నాకు ఒక లీడర్ చెప్పిండు ఈ మధ్య కాలంలో, నిన్న మొన్న ఒక మైనార్టీ లీడరు ఏదో పదవి కోసం పోయినట్టు, ఏదో రెన్వలేమో చైర్మన్షిప్ రెన్వలేమో బహుశా. పోతే ఆయన అసహనంతోన అందరి ముందల్నే పోయి మీనాక్షి నటరాజన్ గారు నాకు సంబంధం లేదని చెప్పినట్టు. ఆయననే కాదు, ఇంకా కొంతమంది కూడా పోయినారు ఆయన దగ్గరికి. పోతే వాళ్ళెవ్వరు నాకు సంబంధం లేదని చెప్తుండే ఆయన. అంతకుముందేమో వాళ్ళకు తీసుకొని అప్లికేషన్ తీసుకొని కొద్దిసేపు పదవి ఇప్పించకపోయినా ఉత్తగా ఆయన సంతృప్తిపరిచి బయటకు పంపించేవాడు. తర్వాత ఆయన ఏం చేయాలో అది చేసేవాడు, ఆయన ఎవరికి పదవులు ఇప్పించాలో వాళ్ళకి ఇప్పించేవాడు. కానీ ఇప్పుడు లేదు, అది ఆ అధికారం కూడా ఆయన చేతుల్లో లేదు, అది కట్ అయిపోయిందని చెప్తున్నారు. నిజానికి ఆయన అంతకుముందు ఈయననే పార్టీ మీటింగ్స్ అని కూడా ఈయననే ఆర్గనైజ్ చేసేవాడు. సీఎం అయిన తర్వాత కూడా అది ఈయననే చెప్పేవాడు, మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసో పీసీ చీఫ్ ఫోన్ చేసి పలానా మీటింగ్ పెట్టు, పలానా చెప్పు అని. ఇప్పుడు అసలు ఆయన చెప్పాల్సిన అవసరమే లేదంట పార్టీ మీటింగ్, ఆయనకేం అధికారమే లేకుండా పోయింది. మొత్తం వీలే చేసుకుంటున్నారు. వీళ్ళ కసరత్తు అంతా ఒక రీజన్ కనిపిస్తుంది, ఏదో నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావాలి, 2029లో 28లో ఎలక్షన్ జరిగితే మళ్ళీ కాంగ్రెస్ అధికారం రావాలి, దానికోసం జరుగుతున్న కసరత్తులకు కనిపిస్తలేదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు ఎట్లా నడపాలి, పార్టీని ఎట్లా నడపాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఎట్లా ఉండాలి. ఓలే రేవంత్ రెడ్డి ఏదైనా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే, పిచ్చి నిర్ణయాలు అంటే మీకు తెలుసు కదా, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళకు దగ్గరగా ఉన్నాడు, బీజేపీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు, బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఆయన ఏదో వేరే ప్లాన్లో ఉన్నాడు, ఇవన్నీ చాలా ప్రచారం ఉన్నాయి. ఇవి హైకమాండ్ దాకా కూడా పోయినాయి. అది వాస్తవమా అవాస్తవమా అనేది నెక్స్ట్ రాబోయే కాలంలో తెలుస్తుంది. ఇవన్నీ చాలా బయటకు తెలిసినాయి. కానీ ఏదైనా కూడా ఒక నిమిషమే కదా తెలిసేది. ఆయన బీజేపీ పోవాలనుకున్నప్పుడు తెలుస్తుంది, అప్పటిదాకా ప్రచారం ఉంటుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి వస్తాడని ప్రచారం జరిగింది, కానీ ఓ రోజు వచ్చేసిండు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జరిగే వరకు అందరం వేచి చూడాల్సిందే, అది జరుగుతుందా జరగదా. ఆయన నిజంగానే బీజేపీలకు ఓన్లీ ఆయన స్టెబిలిటీ కోసమో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని బెదిరించడానికనో, లేకపోతే సీఎం పదవి నిలుపుకోనికనో బీజేపీతో టచ్లో ఉన్నాడా, లేకపోతే మొత్తానికి పోతాడా. కానీ వాళ్ళు మాత్రం ముందు జాగ్రత్తగా ఉన్నాడు కనిపిస్తుంది. హైకమాండ్ మాత్రం కొద్దిగా ముందు జాగ్రత్తగానే రేపు నాడు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి డోకా ఉంటుంది. ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఉండాలి, పార్టీ ఇబ్బంది పడొద్దు అని బహుశా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒక సీనియర్ లీడర్ చెప్తున్నాడు, ఒక ఎంతో మాట్లాడితే ఆయన చెప్తున్నాడు, ఏంది ఇదంతా కసరత్, ఏంది ఇదంతా ఎట్లా అంటే, ఏమి కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసేస్తాను హాఫ్ అన్ అవర్లా ప్రకటిస్తే కూడా ఎవరు కోరు, ఆయన ఎంబడి ఎవరు కోరు. ఎందుకంటే ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఆయన్నే హైకమాండ్కు అణిగిమణిగి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నమ్ముకొని కాంగ్రెస్లో పెద్ద వర్గమే ఉండేది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఒక పెద్ద వర్గం కనిపిస్తలేదు కాంగ్రెస్లో. ఆయన ఎంబడి పోతే ఫ్యూచర్ ఉంటుంది అని నమ్మే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారంట. అంటే ఈయన ఫేస్ చూసి ఈయన రేపు పార్టీ పెట్టినా బీజేపీ పోయినా ఏం చేసినా ఈయన నమ్ముకొని పోతే మాకు పొలిటికల్ లైఫ్ సేఫ్ అని నమ్మకం కూడా కుదురుతలేదంట వాళ్ళకి ఎవరికి. అంత ఆ సిచ్యువేషన్. అంటే ఒక్క మనిషి కూడా, ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి పోడు. ఇప్పుడు కూడా చూడండి, కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ కోసమో, కేసీఆర్తో ఫోటో కోసమో ఆ పార్టీ కార్యకర్తలు న్యూట్రల్స్ వాళ్ళు వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తుండడమో ఎగబడమో కనిపించినప్పుడు ఏదో చేస్తుంటారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగేతోళ్ళు లేరు. ఆయన కలిసే వాళ్ళంతా బిజినెస్ మెన్లు, లేకపోతే ఇంకెవరో ఆయన కావాల్సిన మనుషులు. కానీ పార్టీ క్యాడర్, పార్టీ కార్యకర్తలు మేము రేవంత్ రెడ్డిని కలవాలి, రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగాలి ఎవరు అనుకుంటలేరు. పీసీ చీఫ్ ఆయనకు దూరంగా ఉండడం కూడా బహుశా హైకమాండ్ ఆదేశమే అయి ఉండొచ్చు, హైకమాండ్ ఆలోచన మేరకే ఆయన దూరంగా ఉండొచ్చు. ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ ఈ మీటింగ్స్ అన్నీ కూడా ఆయనలో అసహనాన్ని రేకెత్తిచేస్తున్నాయి. ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా. ఆయన ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, కొంతమంది ఉన్నారు. కానీ కొన్ని విషయాలు ఈయన ఎవరినైతే నమ్ముకున్నాడు ఢిల్లీలో వాళ్ళకు కూడా తెలియకుండా జరుగుతాయంట. మీనాక్షి నటరాజన్ని ఫుల్ యాక్టివ్ చేయడానికి మాత్రం బలమైన కారణాలు ఉండొచ్చు అనే చర్చ నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.